నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గ్రాండ్ మమ్మాస్ కుకింగ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ నేను మీకోసం ఇంకో రెసిపీ తీసుకొచ్చాను. అదే కాకరకాయ నిలువ పచ్చడి. మరి కాకరకాయ పచ్చడి కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి చూసేద్దామండి. ముందుగా 1 కేజీ కాకరకాయలని గీకి కడిగి ముక్కలు చేసుకుందామండి. ఈ కాకరకాయలకి ఇలా మొట్టులు ఉంటాయి కదండి, వీటిలోనే చేదనేది ఉంటుంది. ఇది గీకేసుకోవాలి. గీకేసుకొని కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలనండి ఒక చెంచాడు ఉప్పేసి, చిటికెడు పసుపేసి, ఒక అరచెక్క నిమ్మకాయ పిండేసి కొంచెం నానబెడదామండి. కొంచెం పక్క పెట్టేద్దాం ఒక అర్ధగంట. ఎందుకంటే ఈ చేదుతనం అనేది మొత్తం పోతుందనమాట. మొత్తం ఇక పిండేసి మనం కొంచెం వేపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఇలా వేసుకొని ఉప్పు వేసుకుందామండి, పసుపు అండి. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండి వేసుకొని ఇలాగా ఒక అర్ధగంట దాకా నానబెడదామండి. చేదు అనేది పోతుందన్నమాట. పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది. అంతలోపు ఈ కాకరకాయ పచ్చడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామండి. ఈ కాకరకాయ పచ్చడికండి 1 కేజీ ముక్కలు కదా, మరి 1 కేజీ ముక్కలకి 1 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు ఎల్లిపాయ మొగ్గలు తీసుకోవాలండి. 1 స్పూన్ వరకు ఈ ఆవాలు, మెంతులు పౌడర్ తీసుకోవాలండి. మెంతులేమో 1/2 స్పూన్ వేసుకోవాలి, ఆవాలేమో 1 స్పూన్ వేసుకోవాలి. 2 పౌడర్ చేసుకొని 1 స్పూన్ పౌడర్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. దీంట్లో 2 అన్నా పట్టొచ్చు, 1.5 అన్నా పట్టొచ్చు, 1 అన్నా పట్టొచ్చండి. మనం 2 అయితే తీసుకున్నాను. మనము రుచికి తగ్గ తర్వాత కూడా మనం పిండుకోవచ్చండి. చాలా మంది ఏం చేస్తారంటే చింతపండు గుజ్జు వేస్తారు. చింతపండు గుజ్జు లేటుగా పీల్చుకుంటుందండి ముక్క. ఈ నిమ్మకాయ అయితే 1 రోజులోనే పీల్చేసుకుంటుంది. అందుకని నేను ఎక్కువ శాతం నిమ్మకాయే వేస్తాను. ఇంకా 100 గ్రామ్స్ వరకు నూనె తీసుకోవాలండి. ఇప్పుడు ఎలా వేయాలో పచ్చడి చూసేద్దామండి. అంతలోపు ఈ ఎల్లిపాయలు కూడా కచ్చా పచ్చగా నూరుకుందామండి. ఇప్పుడు ఈ కళాయిలో నూనె పోసుకొని దోరగా వేయించుకుందామండి. ఇప్పుడు ఇవి కొన్ని వేసుకుంటూ దోరగా వేయించుకోవాలండి. ఇలా వేపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఈ కలరు ఇలా రావాలి, ఈ గోల్డెన్ కలర్ రావాలన్నమాట. ఇప్పుడు మిగిలిన కాకరకాయలు కూడా వేసుకొని వేపేసుకుందామండి. ఇప్పుడు ఈ ముక్కలు కూడా తీసేసుకొని ఈ ముక్కల్లో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసుకుందామండి. ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుందామండి. ముందు ఉప్పు, కారం, ఆవాల మెంతి పౌడర్, మనం నూరి పెట్టుకున్నాం కదండి అల్లం, ఎల్లిపాయ పేస్ట్, అదే నిమ్మకాయ అండి. నాకు తెలిసినంత వరకు 1 నిమ్మకాయ సరిపోతుందండి. 1 నిమ్మకాయ అయితే పిండుకొని చూద్దాము. మళ్ళీ రేపన్నా ఎల్లుండన్నా సరిపోతే మనం పిండుకోవచ్చండి, ఏమీ అవ్వదు. నిమ్మకాయ పిండుకుందామండి. 1 నిమ్మకాయ సరిపోయిందండి. చూసి మళ్ళీ రేపు కలుపుకుందాము. మీరు కూడా నిమ్మకాయ వేసి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయ పచ్చడి అస్సలు చేదుగా ఉండదండి. ఇప్పుడు కలుపుకుందామండి. మొత్తం చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నూనె ఉంది కదండి, ఈ నూనె దీంట్లో కలుపుకోకూడదు, తాలింపు వేసుకోవాలండి. తిరగమూత వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి తిరగమూత వేసుకోవాలి. ఇలా ఒకసారి చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత రుచిగా ఉంటుందో. ఎప్పుడైనా ఈ కాకరకాయ పచ్చడి, చిక్కుడుకాయ పచ్చడి ఇలాంటివి చిన్న చిన్న పచ్చళ్ళు ఉంటాయి కదా, ఇవి తాలింపు వేసుకుంటేనే రుచిగా ఉంటాయండి. ఇప్పుడు అదే కళాయిలో తాలింపు వేసుకుందామండి. ఇందాక నూనె చూపించాను కదండి, అదే నూనె 100 గ్రామ్స్ నూనె అండి.
ఇప్పుడు ఈ తాలింపు ఈ పచ్చడిలో వేసేయాలండి. ఇప్పుడు చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి. ఈ పచ్చడిగా రేపు కానీ ఎల్లుండి కానీ ఊరుతుందండి. నూనె కూడా పైకి తేలుతుంది అన్నమాట. కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోయినాయండి. చూసారా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన కాకరకాయ పచ్చడి రెడీ అండి. నేను చెప్పిన క్వాంటిటీ తోటి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసి ఈ పచ్చడి చెయ్యండి, చక్కగా కుదిరిద్దండి. ఏ మాత్రం కూడా ఉప్పు ఎక్కువ అవ్వదు, కారం ఎక్కువ అవ్వదు, ఏం అవ్వదండి. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఈ పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఏ మాత్రం చేదుగా ఉండదు. షుగర్ పేషెంట్స్కి కూడా ఇది చాలా మంచిదండి. మీరు హర్షస్ గ్రాండ్ మమాస్ కుకింగ్ ఛానల్ చూస్తూనే ఉండండి. మీకోసం వెరైటీ రెసిపీస్ తీసుకొచ్చి చూపిస్తానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.